నమస్తే మనం ప్రెసిడెంట్ గాంధీ భవన్ లో ఉన్నాం. ఇటీవల కార్పొరేషన్ చైర్మన్ కూడా సుమారుగా 37 మందికి కూడా కేటాయించడం జరిగింది. దాంట్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎవరైతే ప్రీతమన్న ఉన్నాడో ప్రీతమన్నకు కూడా కేటాయించడం జరిగింది. ప్రీతమన్న మరి సంబరాల్లో మునిగి తేలుతా ఉన్నాడు. ముందుగా అన్న కంగ్రాట్స్ అన్న. ఏదైతే ఈ రోజు చేసినటువంటి కామెంట్లు, మన్నే క్రిషాంక్ చేసినటువంటి కామెంట్లను ఏ విధంగా చూసుకోవచ్చు? కొన్ని ఆరోపణలు చేస్తా ఉన్నాడు మీ ముఖ్యమంత్రి పైన. సుమారుగా 300 కోట్ల దందాకి భూదందాకి పాల్పడినటువంటి కొన్ని వ్యాఖ్యలు చేసి కొన్ని ఫోటోలు కూడా బయటకు రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అధికారం కోల్పోయిన అసహనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవన్నీ కూడా ఏంటంటే క్రిషాంక్ ఎందుకు మాట్లాడినంటే కంటోన్మెంట్ బై ఎలక్షన్ టికెట్ల గురించి అని చెప్పి ఏదో మా ముఖ్యమంత్రి గారిని తిడితే ఆయనకి ఏమైనా టికెట్ ఇస్తారేమో అని అనుకొని అటువంటి పిచ్చి కామెంట్లు చేస్తున్నాడు. ఎనుములకు అనుములకు తేడా తెలియని అన్ఎడ్యుకేటెడ్స్గా ఉంటే మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు క్రిషాంక్ గారు కేవలము మా ముఖ్యమంత్రి గారు గత 3 నెలల పాలనలో ఇన్ని పథకాలు పెట్టినాం, ఆయన ఒక్కదాని మీద కూడా ఒక హర్షం వ్యక్తం చేయలే. అంటే ఎదుటోడు మంచి చేస్తుంటే సంతోషపడలేని మనస్తత్వం ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడడం బెస్ట్. పిచ్చి కుక్కలు మురుగుతూనే ఉంటాయి, మురిగే కుక్కను చూసి మేమైతే మురగలేం కదా, అందుకే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము. ఏదైతే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలకే కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తా ఉంది అన్నటువంటి కొన్ని విమర్శలతో పాటు ఆ రెడ్డిలకే ఎక్కువ పోస్టులు కేటాయిస్తా ఉంది. మొన్న జరిగినటువంటి ఏదైతే నియమితుగా మీరు కూడా పోస్టులో కూడా రావడం జరిగింది. ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా 37 మందిలలో 17 మందికి కూడా రెడ్లను ప్రయారిటీ ఇచ్చి దాంట్లో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి విమర్శ కూడా వినిపిస్తా ఉంది. దీని ఏ విధంగా చూడాలి? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కులాల బేస్ గా చూడదు. కాంగ్రెస్ పార్టీ మెరిట్ బేస్ గా చూస్తుంది. ఎవరికైతే కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినాయో, ఎవరికైతే పదవులు వచ్చినాయో, గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం పూర్తి భారతదేశ చరిత్ర తీసుకోండి, 5 మంది ఎన్ఎస్యూ అధ్యక్షులు, మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అజ్మతుల్లా హుసేని గారు, వంశీచంద్ర రెడ్డి గారు, అదేవిధంగా బల్పూర్ వెంకట్ గారు, 5 మంది ఎన్ఎస్యూ అధ్యక్షులకు పెద్దపీట వేసిండ్రు. ఎన్ఎస్యూలో పనిచేసిన, జాతీయ స్థాయిలో పనిచేసిన నన్ను తీసుకొచ్చి కార్పొరేషన్లో కూర్చోబెట్టిరు. హైదరాబాద్ చైర్మన్ ఎన్ఎస్యూగా చేసిన ముద్దు శ్రీకాంత్ గౌడ్ని చైర్మన్గా చేసిరు. ఎన్ఎస్యూలో జెండా పట్టుకున్న మెట్టు సాయిని ఈరోజు ఫిషరీస్ చైర్మన్ చేసిరు. అంటే అనేది కేవలము ఒక కులాన్ని చూపించి ఆ మెరిట్ అనేది లేకపోతే కష్టమవుతుంది. అంటే వాడు పనిచేసినందుకు వాడు రెడ్ అయితేనో రావైతేనో వానికి పదవి రాకుండా ఉండకపోవడం అనేది అట్లా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఈ కన్నెగిట్లు ఏడుస్తున్నారంటే పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇందిరమ్మ కమిటీ చైర్మన్లు, మళ్ళా లైబ్రరీ కమిటీ చైర్మన్లు, ఇట్లా చెప్పుకుంటా పోతే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ హోదాలో వస్తాడు. వాళ్ళని చూసి ఇంకేం ఏడుస్తారో తెలియదు మాకు. ఎవరికైతే కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినాయో అందరికీ కూడా మెరిట్ బేస్గా వచ్చినాయి. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నటువంటి నేతలకి అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నిన్న మొన్న వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలకే సుమారుగా మీ పార్టీలో చూసుకున్నట్టు ఏదంటే 5-6 బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి నేతలకే టికెట్ కేటాయిస్తున్నటువంటి విమర్శ వినబడతా ఉంది. దీన్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ప్రజలను పట్టి పీడించిండ్రో, ఎవరైతే మా నాయకుల మీద కేసులు పెట్టించిండ్రో, ఎవరైతే మమ్మల్ని తొక్కేసే ప్రయత్నం చేసిండ్రో అటువంటి నాయకులను ఎవరికి కూడా మా గాంధీ భవన్ గేట్ తొక్కడానికి కూడా పర్మిషన్ లేదు, మా పార్టీలో జాయిన్ కానికి కూడా పర్మిషన్ లేదు. ఎవరైతే నిజంగా ప్రజలకు సేవ చేద్దామన్న ఉద్దేశం ఉండి ప్రజలలో ఉండి ప్రజల తరఫున గొంతు వినిపిద్దాం పార్లమెంట్లో, అసెంబ్లీలో అని చెప్పి ఆలోచించిన వ్యక్తులు ఉండేనో వారికి ఆ పార్టీలో అవకాశం దొరకలే. వాళ్ళు ప్రజల గురించి పోరాడే అవకాశం రాలే, వారికి సేవ చేద్దామన్న అవకాశం రాలే. ఎందుకంటే అది ఓ దొరల పాలన ఉండే, నలుగురి మధ్యలో నలిగిపోయి వాళ్ళు ఎక్కడ కూడా ప్రజాసేవ చేయలేని పరిస్థితి ఉండే. వాళ్ళ ఆశయాలను నెరవేర్చుకోవాలని అంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అన్న ఆలోచనతోని నేను కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నారు. వాళ్ళ ఆశయాలను సాధించుకోవడానికి తప్పకుండా వాళ్ళ ప్రజల తరఫున పోరాడతారు అన్న ఒక నమ్మకం ఉంది కాబట్టి మా పార్టీలో చేర్చుకుంటున్నాం, వాళ్ళకి పెద్ద పెట్టిస్తున్నాం. 100 రోజుల పరిపాలన కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటా ఉంటే ప్రతిపక్షాలు కొన్ని ఆరోపిస్తా ఉన్నాయి. ఏదైతే డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తామని చెప్పేసి అన్నాడు, అంతేకాకుండా రైతు బంధు చేస్తానన్నటువంటి వాటికి దిక్కు లేదు, కానీ వీళ్ళు ఏదో సాధించినట్టుగా సంబరాలు చేసుకుంటున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తా ఉన్నాయి. సిగ్గు తప్పిన గాడిదలు మాట్లాడితే ఈ మాటలు. అంటే 10 సంవత్సరాల కింద నీళ్లు నిధులు నియామకాలన్న పేరుతోని దళితులకు 3 ఎకరాలు, దళితుల ముఖ్యమంత్రి, అదేవిధంగా KG to PG ఉచిత విద్య, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 హామీలు ఇచ్చిన వాళ్ళు 10 సంవత్సరాలలో చేయలేకపోయినరు. ప్రభుత్వం వచ్చి 100 రోజులలో 30,000 నియామకాలు చేసినాం. ప్రభుత్వ నియామకాలు ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, 30,000 నియామకాలు చేసినాం. దాన్ని చూసి హర్షించలేని, అంటే దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వీళ్ళు మా పార్టీని, మా నాయకత్వాన్ని, మేము ఇచ్చిన హామీలని, ఇంకా రుణమాఫీ కాలేదు, ఇంకా ఇది కాలేదు, కార్పొరేషన్లు వచ్చినాయి దాంట్లో బడ్జెట్లు లేవు, ఈరోజు ఈ పరిస్థితికి కారణం అంటే మేము కొన్ని విషయాలను కొంచెం మాత్రమే నెరవేర్చగలుగుతున్నాం, మొత్తం నెరవేర్చకపోవడానికి కారణం కూడా వీళ్ళే. ఇదే దరిద్రులు 14,000 కోట్ల మిగులు బడ్జెట్ తోని ఇచ్చిన రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పులకు కూడగొట్టి
68,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీ కట్టే విధంగా మేము చేయాలని అంటే ఎక్కడి నుంచి చేయగలుగుతాం? అయినా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిగా మేము ఫైనాన్సెస్ని పూర్తి స్థాయిగా కొలిక్కి తీసుకొని వచ్చినాం. ఆనాడు అడ్డగోలుగా ఖర్చు పెట్టిరు. ఈ విధంగా ఇప్పుడు అట్లా ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా రాబోయే 5 సంవత్సరాల లోపల మళ్ళా ధనిక రాష్ట్రంగా ఏర్పడే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. తప్పకుండా అవుతుంది. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా నియమితులైంది కాబట్టి గతంలో దళిత బంధు అన్నటువంటి స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీన్ని ఇంప్లిమెంట్ ఏమైనా చేసేటువంటి ఆస్కారం కనబడుతుందా, లేకపోతే క్లోజ్ చేస్తారా? జూన్ 6వ తారీఖు నాడు నేను చైర్మన్ కూర్చున్న తర్వాత పెట్టే మొదటి సంతకం అదే. దళిత బంధు మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరుగుతుంది. నా దళిత సోదరులు, నా అన్న తమ్ములు ఎవరికైతే దళిత బంధు వచ్చిందో వాళ్ళు ఎంత కమిషన్లు ఇచ్చారు, ఎవరికి ఇచ్చిండ్రు, ఏమైంది, ఏం కథ, ఆ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్ ఎక్కడ దాకా వచ్చింది, పూర్తి స్థాయిగా దాని మీద నేను ఎంక్వైరీ ఏపించి తప్పకుండా దాంట్లో చాలా అక్రమాలు జరిగినాయి, 100 కోట్ల అక్రమాలు జరిగినాయి. అక్రమాల నుండి బయట పెడతా. తప్పకుండా కవిత యొక్క అరెస్ట్ ఏ విధంగా చూడదు? దొంగల గురించి ఏం మాట్లాడతాం? దొంగల అరెస్ట్ అయితే వాళ్ళు చేసే దొంగతనానికి వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఆ దొంగల గురించి మనం ఏం మాట్లాడతాం? ఈ రోజు మన వాళ్ళ పార్టీ ఏమో ఆనిముత్యం లెక్క బయటకు వస్తుంది అంటున్నారు. మరి ఏ లిక్కర్తో కడుక్కుంటే ఆనిముత్యాలు అవుతుందో చెప్తే మేము కూడా అదే లిక్కర్తో కడుక్కుంటాం కదా, అదే లిక్కర్తో మేము కూడా స్నానం చేసుకుంటాం కదా. ఈ రోజు దొంగలు దొంగతనంగా పట్టుబడి తిహార్ జైల్లో కూర్చున్నారు. లైఫ్ టైమ్ గా కవిత గారి కేర్ ఆఫ్ అడ్రస్ తిహార్ జైలు అవుతుంది. థ్యాంక్ యూ.